కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్లైన్ దగ్గర పడుతున్న వేళ నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. ఇవాళ గడ్చిరోలి జిల్లాలోని మరో 11 మంది నక్సలైట్లు మహారాష్ట్ర డీజీపీ రష్మి శుక్లా ఎదుట లొంగిపోయారు. పోలీసుల ఎదుట తమ ఆయుధాలను సమర్పించారు. ఈ 11 మందిపై మహారాష్ట్రలో 82 లక్షల నజరానా ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో 4 యూనిఫామ్లతో ఉన్నారు. పౌరులపై జరుగుతున్న హింసతో విసుగు చెందిన అనేక మంది మావోయిస్టు భావాజాలం పట్ల భ్రమలు తొలగించుకుంటూ మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస విధానం వైపు ఆకర్షితులవుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా ఒక్క గడ్చిరోలి జిల్లాలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు 112 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు ఒక బృందంగా లొంగిపోతే వారి పునరావాసం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున 10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్గఢ్లోనూ 4 మావోయిస్టులు ఇవాళ లొంగిపోయారు. వారిపై 23 లక్షల బౌంటీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.